అన్నయ్య అప్పుడే వచ్చేసావేంటి లక్ష్మి? కాలేజ్ అయిపోయిందా? నువ్వు వదిన ఉదయం యాడికెళ్ళారన్నయ్య? మీ వదిన చెప్పింది కదమ్మా షాపింగ్కి వెళ్తున్నామని. మరి షాపింగ్కి వెళ్లకుండా లాయర్ని కలవడానికి ఎందుకు వెళ్ళినారు? ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? మేం లాయర్ని కలవడం ఏంటి? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు? అన్నయ్య నాకు అబద్ధం చెప్పకు. నువ్వు వదిన లాయర్తో మాట్లాడడం నేను చూశాను. మీరు లాయర్తో విడాకులు కావాలని అడిగినారంట కదా? ఏంటి? లాయర్ని కలిసి విడాకులు కావాలని అడిగారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమై ఉంటుంది? పదండి. పెద్దయ్య, అన్నయ్య వదిన లాయర్తో మాట్లాడడం నేను చూశాను. మేం లాయర్ని కలవడం ఏంటమ్మా? గోపి, శ్రీలక్ష్మి అబద్ధం చెప్పదు. అలా అని నువ్వు కూడా అబద్ధం చెప్తావని నేను అనుకోవట్లేదు. నిజం చెప్పు, మీరు లాయర్ని కలిశారా? అత్తయ్య, కలిసాం పెద్దయ్య. అత్తయ్య ఇప్పుడు ఏం చేద్దాం? ఆ గోపాల్ మన కొంప ముంచేలా ఉన్నాడు. ఇప్పుడు గోపాల్ నాన్నకి నిజం చెప్పాడంటే లాయర్ని కలిసినందుకు నిన్ను, కల్పించినందుకు నన్ను చంపేస్తారు. చెప్పు గోపి, శ్రీలక్ష్మి చెప్తున్నట్టు నువ్వు సింధుజాక్షి లాయర్ని కలిసి విడాకులు కావాలని అడిగారా? చెప్పు గోపి. చెప్పండి. తాతయ్య అడుగుతుంటే అలా నిల్చుంటే తాతయ్యకి ఎలా అర్థం అవుతుంది? చెప్పు. ఏంటి, ఇంట్లో ఏదో సీన్ క్రియేట్ అయినట్టుంది. కొంపతీసి అక్క లాయర్ని కలిసిన విషయం తాతయ్యకి తెలిసిపోయిందా? షాపింగ్ అని బయలుదేరితే సడన్ గా మా సూపర్ సీనియర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన పెద్ద లాయరు. వీలైతే ఒకసారి అతన్ని కలుద్దామా అని మీరు అడిగితేనే కదా నేను ఆ లాయర్ దగ్గరికి తీసుకెళ్ళాను. అదే విషయం తాతయ్యకి చెప్పడానికి ఏంటి? ఆ లాయరా? అవును పెద్దయ్య, ఆ లాయర్ నాకు సూపర్ సీనియర్. కాలేజ్లో చదువుకునే రోజుల్లో ఆయన చదువు విషయంలో నాకు చాలా సాయం చేశారు. ఆయన అప్పుడప్పుడు అనేవారు, హైదరాబాద్ ఎప్పుడొచ్చినా తప్పకుండా కలవమని. అందుకే కలిసి వచ్చాం. ఆ లాయర్ పేరేంటి గోపి? అది హరిప్రసాద్. ఓ, హరిప్రసాద్ గారా? నాన్నగారు, లాయర్ హరిప్రసాద్ గారు ఎక్కువగా డివోర్స్ కేసులే వాదిస్తుంటారు. అందరూ ఆయన్ని డివోర్స్ లాయర్ అని ఆట పట్టిస్తూ ఉంటారు. బహుశా గోపి సింధుజాక్షి ఆ డివోర్స్ లాయర్ని కలవడం వల్లే శ్రీలక్ష్మి వీళ్ళని అపార్థం చేసుకున్నట్టుంది. ఓహో, ఇదంతా ఈ ఎర్ర బస్సు పనా? ఇది కాలేజీకి రానప్పుడే అనుకున్నాను ఇలాంటి సీన్ ఏదో ఒకటి క్రియేట్ చేసి ఉంటుందని. అన్నయ్య చెప్పినట్టు శ్రీలక్ష్మి వీళ్ళని అపార్థం చేసుకుంది నాన్న. ఇక్కడే ఉంటే ఈ శ్రీలక్ష్మి ఏదో ఒకటి చేసి
మా విడాకుల విషయాన్ని బయట పెట్టేలా ఉంది. ఇప్పుడే ఇక్కడి నుంచి జంప్ అయిపోతే బెటర్. అది అన్నయ్య అయినా మిమ్మల్ని నేను రెడీ అవ్వమని చెప్పాను కదండి. రెడీ అవ్వకుండా మీరేం చేస్తున్నారు? రెడీ అవడం ఏంటి సింధు? మేము మా ఊరికి వెళ్ళిపోతున్నాం నానమ్మా. అమ్మా సింధు, నిన్నే కదా వచ్చారు, ఇంకో వారం రోజులు ఉండొచ్చు కదా. తాతయ్య, మేం బయలుదేరుతున్నాం. టికెట్స్ కూడా బుక్ చేసేసాం. అభి, ఐషు, పైన బ్యాగ్స్ ఉన్నాయి, కొంచెం తీసుకొస్తారా? అలాగే అక్క. అలాగే అక్క. లక్ష్మి, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ అన్నయ్య లగేజ్ రూమ్లో ఉంది, తీసుకొస్తావా? మీ అమ్మ అంతలా అడుగుతుంది కదమ్మా, 2 రోజులుండి వెళ్ళండి. 2 రోజులా? చాలా కష్టం తాతయ్య. ఇంటి దగ్గర నేను లేకపోతే ఏ పని జరగదు. మా అత్తయ్య నన్ను వదిలి 10 నిమిషాలు కూడా ఉండదు. ఇప్పటికే రోడ్డు వైపు అలా చూస్తూ ఉండుంటుంది. దాంతో పాటు ఇది వరకు ఆ ఊళ్ళో శ్రీలక్ష్మి చేసే పనులన్నీ నేనే ఇప్పుడు అన్ని చేయాల్సి వస్తుంది. లెటర్స్ రాయమన్నా నేనే, లెటర్స్ చదవాలన్నా నేనే, పిల్లలకి ట్యూషన్స్ చెప్పాలన్నా నేనే. అన్నిటికీ నేనే తాతయ్య. అలాంటప్పుడు 2 రోజులు ఇక్కడే ఉండమంటే ఎలా కుదురుతుంది తాతయ్య? అదిగో మా లగేజ్ కూడా వచ్చేసింది. మేం బయలుదేరుతాం తాతయ్య. అయ్యో పదండి, టైం అవుతుంది. వెళ్ళొస్తాం పెద్దయ్య. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. పదండి. సింధు, రాములు, ఈ లగేజ్ లోపల పెట్టు. అలాగే బాబు. జాగ్రత్త సింధు. బాయ్ అక్క. బాయ్ అత్తయ్య. బాయ్ బాబాయ్. బాయ్ పిన్ని. సింధు, బాయ్ అక్క. బాయ్ అక్క. సింధు. బాయ్ రాబి. బాయ్ యశు. తాతయ్య బాయ్. నానమ్మ బాయ్. సింధు. బాయ్. బాయ్ అక్క. హ్యాపీ జర్నీ. బాయ్ మేడీ. సింధుజాక్షిలో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదండి. మార్పు వస్తుందని నమ్మాను, కానీ మరి ఇలా శ్రీలక్ష్మి బాధ్యతలన్నీ తాను స్వీకరించేంత మార్పు వస్తుందనుకోలేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇందిరా.